జనం కోసం మనం T6 టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. నిర్మూలనలో పనిచేస్తున్నప్పటికంటే ముందు నుంచి తెలిసిన ఒక సమాజం మారాలనే ఒక ఆలోచన విధానంతో పనిచేస్తున్న వాహిద్ గారికి, తర్వాత మాలిక్ గారు ఒక పెద్ద పూలే అంబేద్కర్ సేవ కానీ చాలా చేసిండ్రు. ఆ ఆలోచనతోని చాలా ప్రోగ్రామ్స్ చేసిండ్రు. చాలామంది యాక్టివిస్టులని పిలిచిన ఆలోచన సమితి మాలిక్ గారు. తర్వాత లక్ష్మీ నాగేశ్వర్ గారి గురించి ఇంకా అంటే మీరంతా ఇక్కడ ఉన్న వాళ్ళు కులం పోవాలి, మనిషిని చూస్తే ఆకులంగా గుర్తించడం అనేది అట్లనే బాగా పరిచయం కుల నిర్మూలన అనగానే అట్లా ఒక ఫిగర్ అట్లా రకరకాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళు ఈ బహుజన దృక్పథం, బహుజనులంతా, బహుజన తాత్వికులంతా, బహుజన సంస్కర్తలంతా కులం మీదనే వాళ్ళ అంటే సమానత్వాలు ఉండాలి, కులం మీదనే పోరాడిన వాళ్ళు ఎందుకు చేయట్లేదు వీళ్ళు అని నాకు ఒక డౌట్ ఉండేది. కానీ ఈ 2 ఏళ్ల నుంచి చూస్తున్నా వీళ్ళు అంబేద్కర్ని కులం పోవాలి అని ఆయన తప్పించిన దానికోసం వాళ్ళ తాత్వికతని, వాళ్ళ ఫిలాసఫీని, వాళ్ళు కోరిన సమాజాన్ని ఈ సమాజానికి చెప్పడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి జై భీములు. మరొకసారి అందరికీ జై భీములు. పూలే అంబేద్కర్ వాళ్ళు ఈ ఆడవాళ్ళకి చేసిన అంటే అంబేద్కర్ అనగానే లా ఒక చాలా పడికట్టుగా అంబేద్కర్ హిందూ ఇల్లు కోసం అది ఇల్లు వీగిపోయింది, అంబేద్కర్ త్యాగం చేసింది, ఇంతే పడికట్టుగా మాట్లాడుకుంటుంటారు. కానీ అంబేద్కర్ అది చాలా చిన్న విషయం కాదు. హిందూ లాకోడు తయారు చేయడం, ఆయన ఒక 10 ఏళ్ళు పనిచేసి ఆడవాళ్ళతో పనిచేసి, ఆడవాళ్ళు అంటే మహిళా ఉద్యమాలతో పనిచేసి చాలా పత్రికల్లో ఎస్టాబ్లిష్ చేసి డిస్కషన్స్ అన్ని ఒక ముసాయిదా ఏర్పాటు చేసింది. ఆ హిందూ లా కోడ్ బిల్లు తయారు చేసి ఆ ముసాయిదాలోనే ఆయన ఇది హిందూ మహిళల స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం ఏర్పడ్డ హిందూ కోడ్ బిల్లు అని ఆయన చాలా స్పష్టంగా రాసింది. ఎవరు కమ్యూనిస్టు పార్టీల్లో పనిచేసిన చాలామంది అంబేద్కర్ వాళ్ళ పుస్తకాలు అంబేద్కర్ కోట్ చేసింది. అంటే మేము అంబేద్కర్ దగ్గర ఈ డిస్కషన్స్ చేసినాము, ఇగో ఇట్లా ఉండాలి అనే చాలా సంగతులు, చాలా విషయాలు మేము మాట్లాడినామని రాసుకున్న ఘటనలు కూడా మనము కమ్యూనిస్టు మహిళల చరిత్రలో మనం చూస్తున్నాం. అయితే అంబేద్కర్ ఆ స్పష్టతతోనే రాయడం జరిగింది. ఇంకొకటి జాతీయోద్యమంలో బ్రిటిష్ కాలం నుంచి కూడా సతీ నిషేధ చట్టాలు వచ్చినాయి, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చేయకూడదని చట్టాలు వచ్చినాయి, తర్వాత పునర్వివాహ చట్టాలు. ఇవి వచ్చిన తర్వాత అంటే నిషేధ చట్టాలు అక్కడ బ్రిటిష్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు అలర్ట్ అయ్యారు. భారతీయులు అనేవాళ్ళు ఇందులో ముఖ్యంగా ఎవరైతే ఆధిపత్యంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు కూడా మన సమాజాల్లో ఎవరున్నారు ఈ సతి అంటే అన్ని సమూహాల్లో లేవు, భారతదేశంలోనే ఉండే అన్ని సమూహాలకి సమాజాలకి సతి అనేది లేదు. భర్త చచ్చిపోతే చచ్చిపోవాలి, నేను చచ్చిపోతే నా భార్య బతకూడదు, నాతో పాటే ఆమె చచ్చిపోవాలి అనే ఒక దుర్మార్గమైన మనువాద ధర్మ సూత్రం. భర్త చచ్చిపోతే భార్య కూడా ఆయనతో చచ్చిపోవాలి, కాలబెడితే కాల్చడమే కదా వాళ్ళు, ఆ చితిలో తోసేస్తారు. ఆ చితికి అంటే ఈ మధ్య ఆ చితికి వెళ్ళేటప్పుడు ఆమెని ఒక పల్లకిలో దేవతలాగా మొత్తం సొమ్ములన్నీ పెట్టి దేవతలాగా ఊరేగింపు చేస్తుంటే ఆడవాళ్ళంతా కొబ్బరికాయలు, కుంకుమలు, దండలు అంటే
ఆమె ఒక దేవత అవుతుంది సతీ చేస్తే అనే ఒక సమాజాలు ఎక్కువ క్షత్రియుల్లో, బ్రాహ్మణుల్లో, వైశ్యుల్లో, గుంటూరులో కూడా జరిగినాయంట ఈ సతీ హత్యలు. అట్లా ఉన్న అంటే అన్ని కులాల్లో లేవు, మళ్ళీ అన్ని సమూహాలలో లేవు. శ్రమ చేసే కులాల్లో ఉండే ఆడవాళ్ళకి ఆ సమాజాలకి సతీ అనేది లేదు. అన్ని సమాజంలో 90% ఉన్న సమాజాలకి సతీ అనేది లేదు. కానీ మొత్తం భారతదేశంలో ఒక దుర్మార్గమైన దురాచారము, ఇది మహిళలందరికీ ఉంది అనే ఒక ప్రచారం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన ప్రచారం. అట్లా చంపడము అందరం వ్యతిరేకించాలి, సమాజం అంతా వ్యతిరేకించాలి. కానీ ఒక దుర్మార్గము, ఒక మనువాద దుర్మార్గము, మనువాద మగ ప్రపంచము, మనువాద ఆధిపత్య మగ ప్రపంచము ఆ మనువాదాన్ని తయారు చేసింది, ఆ మనువాదాన్ని రాసింది. అది రాయడంలో ఎవరైతే శ్రమ కులాలు ఉన్నాయో, శ్రమ సమూహాలు ఉన్నాయో వాళ్ళకేం సంబంధం లేదు మనువాదంతో. వాళ్ళు ఏం రాయలేదు, ఆ మగ ప్రపంచం ఏం రాయలేదు. ఎవరైతే శ్రమ చేస్తున్న మగ ప్రపంచము ఈ మనువాద క్రియేషన్లో లేరు. వాళ్ళు నా స్త్రీ స్వాతంత్రం అని, అర్హతి అని వాళ్ళేమి రాయలేదు. వాళ్ళు ఎవరు రాసిండ్రు ఇది? ఈ సతీ కానీ, అంటే భర్త చచ్చిపోతే భార్య కూడా చచ్చిపోవాలి, మరో వివాహం చేసుకోకూడదు, విధవలాగా జీవితాంతం బతకాలి, ఉండు చేసుకొని బతకాలి, తెల్ల చీర కట్టుకొని బతకాలి, ఒంటి పూట భోజనం చేసుకొని బతకాలి, కింద పడుకోవాలి, ఇంటి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ చుట్టాలకి సేవకులుగా ఉండాలి. ఇది వేరే కష్టాన్ని నమ్ముకొని శ్రమ చేసే సమూహాల్లో లేదు ఈ ఆచారాలు. భర్త చచ్చిపోతే ఇంకొక ఆయన చేసుకుంటారా? ఆ ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్యాలను ఎందుకు ప్రచారం చేయలేదు? ఈ సతి లాంటి దుర్మార్గాలని ఎందుకు ప్రచారం చేసినాయి? ఆడవాళ్ళందరికీ ఉన్నాయి, భారతదేశ సమాజంలో అంతా ఉంది అని ఎందుకు ప్రచారం జరిగింది? కొద్దిమంది, వెరీ ఫ్యూ, కొద్దిమంది ఉంటారు. బ్రాహ్మణులు కొద్దిమంది ఉంటారు, క్షత్రియులు కొద్దిమంది ఉంటారు, వైశ్యులు కొద్ది. సమాజం అంతా శ్రమలో బతికేవాళ్ళు. వాళ్ళకి ఇట్లాంటి దుర్మార్గాలు లేవు. నా పెళ్ళానికి అది ఆడది కనుక దానికి స్వాతంత్రం ఉండొద్దు, అది బయటికి పోవద్దు, 4 గోడల మధ్యనే ఉండాలి, నా పిల్లల్ని అంటూ నా ఆస్తిని కాపాడుతుంటాం, ఇవి లేవు. ఇవేం మాట్లాడలేదు. భర్త చచ్చిపోతే ఇంకొక ఆయన చేసుకుంటారు, భర్త నుంచి విడిపోతే ఇంకొక ఆయన చేసుకుంటారు. ఈ డెమోక్రసీ ఈ సమూహాల్లో ఉంది. ఈ 90% జనాభాకి ఈ అద్భుతమైన డెమోక్రసీ ఉంది ఆడవాళ్ళకి. ఇది మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడారే? మనకే ఉందిరా, వాళ్ళని చూసి నేర్చుకోవాలి, మనము వాళ్ళని చూసి మనం డెమోక్రటైజ్ కావాలి, వాళ్ళని చూసి మానవీయంగా ఎదగాలి అని ఇక్కడున్న శ్రమ సమూహాలని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడలేదు. ఎవరయ్యా ఈ ఆడ సమాజాన్ని ఉద్ధరించింది ఎవరయ్యా అంటే రాజా రామ్మోహన్ రాయ్ గుర్తొస్తాడు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గుర్తొస్తాడు, తెలుగులో చలం గుర్తొస్తాడు, గురజాడ గుర్తొస్తాడు, వీరేశలింగం గుర్తొస్తాడు. కానీ భారతదేశంలో ఉండే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్గా పనిచేసింది పూలే. 200 ఏళ్ల కిందనే అండి భార్యను కూడా తనతో ఈక్వల్గా టీచర్గా అభివృద్ధి చేయడానికి అభివృద్ధి కావడానికి ఆమె తోడ్పాటునిచ్చింది పూలే. ఆయనతో సమానంగా పనిచేసే వీలు కల్పించింది, బాహ్య ప్రపంచాన్ని చూపించింది పూలే. నువ్వు ఇంట్లో నేను బయటికి పోయి రాజకీయాలు చేసి వస్తా, పార్టీలో తిరిగి వస్తా, ఇట్లా చేయలేదు. ఫ్యామిలీ కుటుంబాలు సమాజ సేవ కోసము, సమాజ అభివృద్ధి కోసం పనిచేసింది. అది ఆయన జెండర్ డెమోక్రసీ ఆచరణగా చూపించింది. బయట సమాజం ఆమె మీద గండ నీళ్ళు, అలుగు నీళ్ళు పోసి ఇగో ఇది కూడా బయటికి వెళ్తుంది, ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు బీసీ వాళ్ళు పోయిండారు. వాళ్ళని తిట్టడము, స్కూళ్ళు పెడుతున్నారు అని వాళ్ళని ఎంత దుర్భాషలాడాలో అంత దుర్భాషలాడినా, వాళ్ళని బహిష్కరించినా కానీ చేస్తున్నారు.
ఫూలే వచ్చే వరకు ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు చదువుకోలేదు. భారతదేశంలో శ్రమ సమూహాలు, సమాజాలు, శ్రమ కులాలు చదువుకోలేదు. ఇక్కడ ఊరికి పోతే పల్లెటూరులో మనము చాలా గౌరవంగా, మనుషులుగా, మానవీయులుగా కులాలు వద్దు, కులంగా గుర్తించొద్దు. యోచన కంటుండే నన్ను కులంగా గుర్తించొద్దు, మీరు కూడా కులంగా మిమ్మల్ని మీరు అనుకోకండి. కానీ సమాజం నన్ను అట్టనే చూస్తారు, నన్ను సమాజం అట్టనే చూస్తారు. ఊర్లో అయితే సాకలి డాక్టరు, మంగళి టీచరు, మాదిగా ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేనైనా, నేను డాక్టర్నైనా, నేను ఆఫీసర్నైనా, మాదిగా ఆఫీసర్, నేను ఆఫీసర్నైనా, ఇక్కడ సెక్రటేరియట్ ఆఫీసర్. ఊరికి పోతే మాదిగా వాళ్ళ పిల్ల ఆఫీసర్ అయింది. అంటే నేను కులం వద్దనుకుంటున్నా, నేను మనిషిగా ఉండాలనుకుంటున్నా, మానవ హక్కులతో బతకాలనుకుంటున్నా. నాకు జెండర్ వద్దు, నాకు కులం వద్దు, నేను మనిషిగా ఈ సమాజంలో గౌరవాలు పొందాలనుకుంటున్నా. కానీ నన్ను సమాజం ఎట్లా చూస్తుంది? కులంగానే చూస్తుంది, కులంగానే గుర్తుపడి. మీరు ఊర్లలో వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళ కులం పేర్లతోనే వాళ్ళు పాపులర్ అవుతారు. ఫలానా రెడ్డి అయినా, ఫలానా పటేల్ అయినా, ఫలానా మంగళైనా, ఫలానా అవసలైనా. ఎంత బాధేస్తుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇంకా ఈ మనుషుల పేర్లతో పిలువబడడం లేదేంటి? ఎవరికి అవసరం ఉన్నా లేకున్నా మాత్రం కింద వర్గాలకి, కింద సమూహాలకి, అట్టడుగు జనాలకి కులం వద్దని అనుకుంటున్నాను. మాకు కులం వద్దు. కులం ఉండడం వల్ల నేను పార్టీ పనిచేస్తున్నాను. కులం ఉండడం వల్ల ఈ ఆడవాళ్ళు రోడ్డు వాళ్ళ జిహెచ్ఎంసీలో 28,000 మంది రోడ్ రూట్స్ ఆడవాళ్ళు. వాళ్ళంతా ఎవరయ్యా అంటే మాదిగలు, ఇక కొద్దిమంది లంబాడి. వాళ్ళ కులంతో మరి వేరే కులం ఆడవాళ్ళు ఎందుకు లేరు, ఎందుకు ఇంపోజ్ చేయరు? నో, ఇక్కడంతా ఫలానా ఒక్క కులమే, ఫలానా 2 కులాలు, అది కింద వాళ్ళే. అందరూ ఉండాలి, డెమోక్రసీ అందరూ చేయాలి అనలేదు గవర్నమెంట్. ఎందుకంటే కులంతోనే కులాన్ని స్థిరీకరించడం గవర్నమెంట్, ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు పనిచేస్తారు. ఈ చర్చలన్నీ జాతీయోద్యమంలో బాల్య వివాహాలు పోవాలి, వితంతు వివాహాలు జరగాలి, విధవా వివాహాలు జరగాలి, సతీ సహగమనాలు పోవాలి అని విపరీతమైన ప్రచారాలు జరిగాయి. ఇవన్నీ ఎవరికి ఉన్నాయా అంటే బాల్య వివాహాలు తప్ప మిగతా అన్నీ విగ్రహాలు. సతీ అనేది చాలా దుర్మార్గం, చంపడం. క్రీమ్ వరకు తిరిగింది. పైన ఆధిపత్య సంపద దోపిడీ సమూహాల ఆడవాళ్ల పైనే ఈ చర్చలు ఇవి పోవాలి, ఈ దురాచారాలు పోవాలని ఏం జరిగింది? స్త్రీ విద్య అవసరం, స్త్రీ విద్య మీద సంస్కరణ జరిగింది, సతీ మీద సంస్కరణ జరిగింది, ఇతర వివాహాల మీద సంస్కరణ జరిగింది. ఇవి భారత రాజ్యాంగంలో చట్టాలుగా రూపొందించడానికి అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ తయారు చేశారు. దాన్ని అంటే అంబేద్కర్ వేరే కులమైతే, అంబేద్కర్ ఇంకో బ్రాహ్మణైతే, ఆధిపత్య కులం అయితే, అంబేద్కర్ని వల్ల అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, ఫెమినిస్ట్ పార్టీలు సెలబ్రేట్ చేసేవాళ్ళు ఆయన జయంతి. ఎందుకు చేయట్లేదు? పూలేని ఎందుకు చేయట్లేదు? మహిళా సంఘాలు, ఫెమినిస్ట్ సంఘాలు ఎందుకు చేయట్లేదు? మరి వీళ్ళని వీరేశలింగంని, జలంని, గురజాడని ఎందుకు రిపీటెడ్గా పుస్తకాలు వేస్తూ, రిపీటెడ్గా సమావేశాలు పెడుతూ, రిపీటెడ్గా జెండర్ సెన్సిటైజేషన్ వీళ్ళే చూపించిందని ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు బ్రాహ్మణులు. వెనక్కి చూస్తే జనమొక బ్రాహ్మణుడు, ఇంత కులం ఉంది చూడండి. జనమొక బ్రాహ్మణుడు, రాజా రామ్మోహన్ రాయ్ బ్రాహ్మణుడు, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ బ్రాహ్మణుడు, గురజాడ బ్రాహ్మణుడు, వీరేశలింగం బ్రాహ్మణుడు. అంటే ఇంకా మిగతా వాళ్ళు అంటే ఒక మనిషిగా మనము ఫలానా వాళ్ళ వల్ల, ఫలానా సర్వీస్ వల్ల
మేము ఈ ఈ ఇక్కడ నిల్చున్నామంటే ఇవాళ ఆధిపత్య సంపదలతోని ఉన్న మహిళలు ఇవాళ కంపెనీ సిఇఓలుగా, ఎన్జిఓలుగా, మేనేజర్స్గా, పెద్ద పెద్ద స్పేస్ కూడా వెళ్తున్న సైంటిస్టుగా ఎవరు దేని వల్ల వచ్చిండ్రు? రాజ్యాంగ మహిళా రాజ్యాంగ హక్కుల వల్ల ఇప్పుడు ఎదగడం జరిగింది. లేకుంటే వాళ్ళంతా నాలుగు గోడల మధ్యనే ఉండేటోళ్ళు. సమానత్వాల గురించి ఇవాళ మనం మాట్లాడుతున్నాం. ఎక్కడి నుంచి ఈ సమానత్వాలు? రాజ్యాంగంలో పొందుపరిచినారు. రాజ్యాంగ హక్కుగా మాట్లాడుతున్నాం. ఆ హిందూ కోడ్ బిల్లు సభలో ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్లో దాన్ని అందరు నెహ్రూ నుంచి, బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి, పటేల్ నుంచి మగవాళ్ళందరూ వ్యతిరేకించిందండి. ఒక అంటరానుడు మా ఆడోళ్ళ మీద ఒక ముసాయిదా పెడతాడా? మా ఆడోళ్ళ హక్కులని పరిరక్షించడం కోసము రాజ్యాంగంలో పొందుపరచడానికి వీడేనా మనగాడు? దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకా ఇది ఎక్కడి దాకా పోతుంది? ఇంకా ఈ అంటరానోడు ఎక్కడి దాకా తీసుకెళ్తాడు? నువ్వు ఇక్కడనే స్టాప్ చేయాలి అని అంబేద్కర్ అని మగవాళ్ళు ఆధిపత్య మగవాళ్ళు చెప్తే ఆడవాళ్ళు కూడా వ్యతిరేకించడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ మనం భారత కోకిలా అని మాట్లాడుకునే ఒక పెద్ద లీడర్ సరోజినీ నాయుడు, ఆమె లోపల డిస్కషన్ జరుగుతుంటే, హిందూ కోడ్ బిల్ మీద డిస్కషన్ జరుగుతుంటే ఆమె చాలా మందిని తీసుకొచ్చి అపోజ్ చేసింది, పెద్ద గొడవ చేసింది. ఆమె మనం భారత కోకిల ఎట్లా అంటున్నాం చెప్పండి? అదే మహిళా హక్కుల కోసం రాజ్యాంగంలో చట్టంగా రూపొందించబడాలన్నది ఒక డిస్కషన్ జరుగుతుంటే మగవాళ్ళంతా కొంతమంది వ్యతిరేకిస్తుంటే, అది ఏ మగవాళ్ళు? చాలా స్పష్టంగా ఆధిపత్య సమూహాల మగవాళ్ళే దాన్ని వ్యతిరేకించారు. హిందూ కొడుకు ఏంటి? ఆస్తి ఆడవాళ్ళకి వాళ్ళకి ఆస్తులు ఉంటాయి. ఈ సంపద వాళ్ళకి ఆస్తులు ఉంటాయి. ఆ సంపదలు సమానంగా ఉంటాయి. వివాహం హక్కు ఆమె ఇది లేకుండానే, ఆమె అనుమతి లేకుండానే, ఆమె ఇష్టం లేకుండానే పెళ్లి జరుగుతుంది. విడాకులు అస్సలే అంటే ఉమ్మడి గవర్నమెంట్లో కొన్ని జిల్లాలకి పెంచింది, కానీ ఇది అది ఇంకా కంటిన్యూ అవుతుందా? ఇంకా ఇక్కడ కంటిన్యూ అవుతుంది. నేను చాలా మందికి చెప్పిన, కోదండరామ్కి సార్కి, తర్వాత మందర్ కృష్ణకి, ఆర్ కృష్ణయ్య గారికి, నా దగ్గర ఇట్లా ఫైల్కి ఎస్ఎల్పి ఫైల్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్స్, దీన్ని మీరు ఎక్కడన్నా గొడవ చేయండి అని నేను చెప్పడం జరిగింది. అట్లా గవర్నమెంటే కనీస వేతనాలు, లేబర్ యాక్ట్స్ ఉన్నాయి, కనీస వేతనాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అయినా గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేస్తారు. గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేయకుంటే ఎక్కడ అడగా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళాజన పక్షపాతి అంటారు. సడన్ గా ఒక రొటీన్ గా హిందూ లా కోడ్ బిల్ల ఆయన ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో ఏ సంస్కర్త కానీ, ఏ పొలిటీషియన్ కానీ, ఏ లీడర్ కానీ మహిళల హక్కుల కోసము బిల్లు వీగిపోతే మహిళలతో 10 ఏళ్ళు ఆయన శ్రమ, ఆయన మేధ, ఆయన రైటింగ్స్ అంతా స్పెండ్ చేస్తే ఆయన దక్కింది. ఆయన ఎంత ఫీల్ అయితే, ఎంత హట్ అయితే, ఎంత పూజీతత్వంగా ఉంటే మహిళల పట్ల, జెండర్స్ పట్ల ఆయన బయటికి రాగలిగింది. ఇవాళే చేసింది. నేను ప్రపంచ మేధావిగా ఐక్యరాజ్య సమితి ఈరోజు ఆయన జయంతులు చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఎన్ని పార్టీలు చేసుకుంటుంది, ఎన్ని సామాజిక పార్టీలు చేసుకుంటుంది, ఎన్ని సమాజ అభివృద్ధికరమైన రాజకీయాలని, సంఘాలని అనుకుంటున్నారు, చేసుకుంటున్నారు. మనస్ఫూర్తి దహనం చేసింది. ఎవరో ఇప్పుడు జోష్నాకనే ఎవరో చెప్పింది, మనస్ఫూర్తి దహనం చేయాలి. అయినా అరెస్ట్ లేదా మనోభావాలు దెబ్బతింటే
మరి మా మనోభావాలు ఏంటి? మా మనోభావాల దెబ్బ సంగతి ఏంటి? మనుస్మృతి కొద్ది మంది, కానీ అది అందరికీ పోసింది, అందరికీ రాసింది. అది మేము అనుభవిస్తున్నాం. దహనం చేయాలి, కులాన్ని దహనం చేయాలి అంటే మనుస్మృతిని దహనం చేయాలి. అదొక ప్రోగ్రామ్ గా పెట్టుకోవాలి. ఏమన్నా కానీ అయిదా రేపు మనుస్మృతి దహనం చేస్తుంది, ఎవరెవరు రండి, వస్తాం మాలాంటలో పోనీయండి, అరెస్ట్ అయ్యి దెబ్బలు తింటాం. కానీ ఒక ఇష్యూ అయింది సమూహాలు. సో ఇది రెండింటిని మధ్య సౌభ్రాతృత్వము, లౌకికవాదము రాసుకున్న రాజ్యాంగము మనకు కావాలి. మనుషులుగా బతకడానికి, మనుషులుగా అభివృద్ధి చెందడానికి, జెండర్లెస్ గా, కాస్ట్లెస్ గా, రిలీజియన్లెస్ గా మనుషులు పౌరులుగా మానవ హక్కులతోని బతకడానికి మనకి రాజ్యాంగం కావాలి, రాజ్యాంగ హక్కులు కావాలి. ఎక్కడ రాసింది ఉందో రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో ఫలానా హక్కు నాది, ఆ హక్కు ప్రకారము నాకు చెందాలి, ఆ హక్కు ప్రకారము నేను అభివృద్ధి చెందాలి అనే ఒక అస్తిత్వము, ఒక చైతన్యము, అని ఒక సామాజికమైన చైతన్యము రావాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది, రాయాల్సిన అవసరం ఉంది. ఇదంతా పూలే, పెరియారు, సావిత్రిబాయి పూలే, వీళ్ళంతా ఈ సమాజానికి చదువు చెప్పారు. మనంతా అంటే సర్వేపల్లి రాధాకృష్ణ ఏం చేసిందంటే ఆయన మొదటి టీచర్ భారతదేశం. అదే ఆయన బిడ్డకి బాల్య వివాహం చేసిండు, ఆయన పెళ్ళాన్ని చదివించుకోలేదు. కనీసం ఏం సమాజానికి ఏం చేసిండని ఒక టీచర్ అంటే ఒక ఐడియల్ గా ఉంటారు. రాధాకృష్ణ ఏం చేసిండు? ఒక టీచరు రాష్ట్రపతి అయితే ఐడియల్ మ్యాన్ కాదు కదా. అని సావిత్రిబాయి అవమానాలకు ఎదుర్కొని, మామ ఇంట్లో నుంచి చెల్లగొట్టిన బయట వాళ్ళ వీళ్ళని పట్టుకొని బాలిక స్కూల్స్ పెట్టి, అంటరాని వాళ్ళందరికీ స్కూల్స్ పెట్టి, ఆడవాళ్ళందరికీ స్కూల్స్ పెట్టి, వాళ్ళు ఏం కులనిగో మీరు ఏం కులమో అని తీసుకోలేదు. అందరు రావాలి. మొత్తం ఫాతిమా షేక్, తర్వాత పూలే, సావిత్రిబాయి పూలే అన్ని ఇళ్ళకి పోయి మీ పిల్లల్ని దూరండ్రి, మీ పిల్లల్ని పంపించి బడికి పంపించి, పిల్లలు చదువుకోవాలి, చదవాలి, పంపించండి అని అంటే తిట్టేటోళ్ళు. అక్కడ మా పిల్లల్ని ఎట్లా బయటకు పంపిస్తామని వేరే వాళ్ళు అంటే బయటకు పంపించని కులాల్లో ఉండే ఆడపిల్లల్ని మేము పంపించాము, కానీ పని పాటలు చేసుకునే పిల్లల్ని పంపించేవాళ్ళు. అయితే బొంబాయిలో ఒక 300 మంది పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే చదువుకున్న ఆడపిల్లలు ఎట్లుంటారో అని మొత్తం ఆ బొంబాయి ఆ ఏరియాలో చూడడానికి వచ్చేదట. పిల్లలు స్కూల్లో ఎగ్జామ్ రాస్తుంది అంటే చదువుకున్న ఆడపిల్లల్ని ఎట్లుంటారో తెలియని సమాజంలో ఉన్న మనుషులంతా, సమాజాలంతా ఆ పిల్లల్ని చూసి ఈ చదువుకున్న పిల్లలు ఇట్లుంటారా, ఇంత బాగుంటారా అని వాళ్ళ అదొక ఇంకొక గొప్పతనం ఏంటంటే సావిత్రిబాయి పూలే వాళ్ళకి లహూజీ అని ఒక ఆయన తన భూమి ఇచ్చింది, పిల్లల అంటే స్కూల్స్ కోసం భూమి ఇచ్చింది. ఆయన ఎవరయ్యా అంటే ఆయన ఒక వస్తాడు, ఒక మాంగ్. ఆయన మనవరాలు ముక్తా సాల్వి, ఆ అమ్మాయి ఒక అద్భుతమైన వ్యాసం రాసింది. అది భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక అట్టడుగు మహిళా సాహిత్యం అని ఇది విమెన్ రైటింగ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. ఆమె రాసిన వ్యాసము ఇప్పటికీ మరాఠీలో 7th క్లాస్లో ఉంది. ఆ అమ్మాయి అంటే అక్కడి పిల్లలకి అంత 7వ తరగతిలోనే అంత సామాజిక చైతన్యాలు, కుల నిర్మూలన కోసము పిల్లలకి అంత సామాజిక అంశాలని చెప్పడము ఎంత గొప్ప విషయం అని అనిపించింది. బాల గంగాధర్ పిల్లలు స్వరాజ్యమే నా జన్మ హక్కు అని అంటారు. కానీ అంబేద్కర్ అంటాడు, ఆయన నువ్వు మా అలాంటి కింది కులాల్లో పుడితే అట్లా అనకపోయేటోడు, కుల నిర్మూలనే నా జన్మ హక్కు అనేటోడు. అంబేద్కర్ తిలక్
వేరే కులాల్లో అంటరాని కులాల్లో ఉంటే కుల నిర్మూలనే నా జన్మ హక్కని అంటే వాళ్ళ పుట్టుకను బట్టి కొంత అంటే ఆ ప్రివిలేజెస్ అన్ని ఎంజాయ్ చేయాలి. ఆ ప్రివిలేజెస్ కొద్ది మంది మాత్రమే దాంట్లో అంటే ప్రతి కులాల్లో ప్రతి సమూహాల్లో ఒక్కటి అలా కొద్ది అంటే ఉండని వాళ్ళని పాపం ఆ ఆధిపత్య సంపదల్ని దోపిడీ సంపదల్ని అనుభవిస్తున్న ఆ ప్రివిలేజెస్ ఆ సూత్రాలు వాళ్ళకి ఎక్కువ ఇదే వంట ఇంటిలోనే ఉండాలి. వంట ఇంట్లో నిజంగా ఈ కులాలకి మా కులాలకి శ్రమ చేసే కులాలకి వంటింట్లు ఎక్కడ ఉంటాయండి? వీళ్ళు మళ్ళా భారతదేశంలో ఒక స్లోగన్ ఏముంటుందంటే భారతదేశ మహిళలు వంటింటి కుందేలు. ఎంత అబద్ధం అండి! భారతదేశ మహిళలు వంటింటి కుందేళ్ళు ఎట్లా అండి? 5% మహిళలు వంటింటి కుందేళ్ళు అయితే భారతదేశ మహిళలంతా ఒక ఐకాన్ అంటే ఒక స్లోగన్ భారతదేశ మహిళలు వంటింటి కుందేళ్ళు. చాలా అబద్ధం అండి. ఒత్తుగా లేస్తే గడప దాటితేనే కడుపు నిండని సమూహాలు ఉన్నాయి. ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు 3 రాళ్ళు పెట్టి గుడిసె ముందట రేపుల పాక ముందట 3 రాళ్ళు పెట్టి దబదబా ఏదో ఉడికేసుకొని తినిపోతే వచ్చేవరకు ఆ 3 రాళ్ళు ఉండేవి. కుక్కలు పిల్లులు అన్నట్టు ఆ రాయి ఈ రాయి. వంటింటి కుందేళ్ళు ఎట్లండి? ఇల్లు పొద్దుగా లేచి పని చేసుకోవడానికి ఉడికేటప్పుడు వంటింటి కుందేళ్ళని ఎట్లా బ్లేమ్ చేస్తారండి? భారతదేశ మహిళలు వంటింటి కుందేళ్ళు కాదు, కానీ ప్రపంచమంతా అట్లా తిప్పింది భారతదేశ మహిళలు వంటింటి కుందేళ్ళు. ఇది మనం స్టాప్ చేయాలి. అకాడమీలో కూడా తిప్పింది. అకాడమీలో తిరుగుతున్నాయి భారతదేశంలో మహిళలు అంటే వంటింటి కుందేళ్ళ. వంట ఇంటి జైలులో చెల్లెమ్మని నీకు ఖైదీ చేసిరా. ఓ నీ వంటిల్లు ఎక్కడ ఉన్నది? నువ్వు ఖైదీ ఎక్కడ ఉన్నావు? నువ్వు బయట సమాజంలో ఉత్పత్తిలో ఉన్నావు. ఆ ఉత్పత్తి శ్రమ దోపిడిలో ఉన్నావు. ఆ శ్రమ దోపిడి గురించి మాట్లాడాలి. సమాన వేతనాల గురించి మాట్లాడాలి. కనీస వేతనాల గురించి మాట్లాడాలి. ఆ శ్రమ హింసల నుంచి మాట్లాడాలి. ఆ అత్యాచారాల మీద మాట్లాడాలి. ఆ అవమానాల మీద మాట్లాడాలి. ఆ అంటరానితనాల మీద మాట్లాడాలి. ఈ ఆడవాళ్ళు 95% ఆడవాళ్ళు ఇగో ఈ పరిస్థితిలో ఉన్నారు. ఎవరు వాళ్ళకి మానవ హక్కులు లేవు. వాళ్ళకి ఇంకా రేపెట్లా రేపు అడ్డ మీద కూలి దొరుకుతుందా లేదా? చూడండి ఎన్ని అడ్డ మీద ఎంతమంది ఆడవాళ్ళు అడ్డ మీద కూలి వాళ్ళు వంటింటి కుండేళ్ళు ఎట్లా? మనం కూడా మనలంతా మన ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళని మొదలు పెడతారు. మన తమ్ముడు మన అన్న. అరే నీ ఇంటికి పోయి ఎక్కడన్నా చూసుకున్నావా? నీ ఊరికి పోయి నీ గూడెము నీ ఊర్లో వాళ్ళ ఆడవాళ్ళంతా వంటింట్లోనే కూర్చొని పొద్దున నుండి సాగ వంటింటనే ఇలాంటి ఏంటి ఇంత ఎస్టాబ్లిష్ ఉంటే ఎస్టాబ్లిష్ అట్లా ఉంటాయా? ఉండే కూర ఉంటే తప్పు ఉండదు. ఈ గిరిని పట్టుకొని ఎట్లా వంటిల్లు అంటారండి? ఒక ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ వంటిల్లు. దాంట్లో ఆమెను మరిగించి కరిగించి జీవితాన్ని నాశనం చేసి దేన్నైనా మనం ప్రశ్నించాల్సింది. సో ఆ జాతీయోద్యమంలో జరిగిన సంస్కరణలు ఉన్నాయో అవి కింద దాకా రాలేదు. కింద వరకున్న పురంలోకి రాలేదు. కింద వరకున్న మహిళా సమాజాల్లోకి రాలేదు. మహిళా సాధికారిత కింద వరకు చేరలేదు. పైన కొద్ది మందికే జరిగింది. కింద ఇంకా బాల్య వివాహాలు అట్లనే ఉన్నాయి. కింద ఇంకా స్త్రీ విద్య ఇంకా పూర్తి కాలేదు, పరిపూర్తి కాలేదు. స్త్రీ విద్య మొత్తం ఇక్కడ కింద కులాల్లో కింద సమూహ ఆడవాళ్ళలో జరగలేదు. ఇంకా జోగిని కులమా జోగిని చేసి, ఫలానా మతమా జోగిని చేసి నిర్బంధంగా అనేక మంది జోగిని ఉండదు. జోగిని దురాచారం పోలేదు. ఆ బాల్య వివాహాలు పోలే. ఇక్కడ కింద ఆడవాళ్ళల్లో బాల్య వివాహాలు పోలే. స్త్రీ విద్య రాలే, పూర్తి సమాప్తం కాలే. ఎంతమంది అయ్యా అంటే 35%. ఇక్కడ 35% మా మహిళలే చదువుతున్నారు. అది డ్రాప్ అవుట్, 10th క్లాస్ డ్రాప్ అవుట్. రాసుడి పేరు రాస్తే నేను చదువు వచ్చినట్ట. వాళ్ళని రోడ్ లెక్క పెడితే 35%. సో మహిళా సాధికారం
అందరికీ సమగ్రంగా ప్రజాస్వామికంగా జరగాల్సిన అవసరం ఉంది. హోం ఏమేంటి ఇంకొక నినాదము, వంటిల్లో వదిలేస్తే ఆకాశాన్ని అంటుకోవచ్చు. ఇది కూడా తప్పే. వంటిళ్ళు లేవు, వీళ్ళు ఉత్పత్తిలో ఉన్నారు. ఉత్పత్తి చూపించాలి, ఈ ఆడవాళ్ళు ఉత్పత్తిలో ఉన్నారనేది అందాలి, ఆకాశానికి అందాలి. అది జరగాలి, అది డెమోక్రటైజ్ కావాలి. జెండర్ డెమోక్రసీ జరిగితేనే మనకి మహిళా సాధికారత వస్తుంది. సో దానికోసం చాలా మంది సంస్కర్తలు పోరాటాలు చేసిండ్రు, సంస్కరణ చేసిండ్రు. అవి ఇంకా కింద వరకు వెళ్ళాల్సిన అవసరము, బాధ్యత మన అంటే దాని ఆ వైపుగా కొనసాగాల్సిన చైతన్యాలు మనందరికీ ఉండి ఇవి నడవాలని, ఇవి ఇంకా ఎక్కువగా జరగాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. మీలో ఇంకా పంచుకోవడం అనేది ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన కుల నిర్మూలన సంఘం అధ్యక్షుడు వాహిద్ గారికి, జోష్నక్క గారికి, లక్ష్మి అక్క గారికి, డబల్ లక్ష్మి అక్క గారికి, ఇంకా మీ అందరికీ జ్యోతి, యూసుఫ్ గారికి, రాధిక, మీ అందరికి, నందకుమార్, మీ అందరికి పేరు పేరున జై భీమ్, జై పులే. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉన్న గంట బెల్లను క్లిక్ చేయండి. మరెన్నో అప్డేట్స్ వస్తాయి. మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.